ఆళ్లగడ్డలో భూమా గంగుల వర్గీయుల మధ్య, పత్తికొండలో కేఈ శ్రీదేవి వర్గీయుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. బనగానపల్లిలోనూ టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. జిల్లాలో పలు చోట్ల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగ్ అందిస్తారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన కర్నూలు జిల్లాలో అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని 2 పార్లమెంటు 14 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో అక్కడక్కడ కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొదట కొంచెం ప్రారంభంలోనే ఈవీఎంలు చాలా చోట్ల మొరాయించినప్పుడు కొంత పోలింగ్కి అంతరాయం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న సంఘటనలు కూడా పోలింగ్కు తీవ్ర అంతరాయం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి నుంచి చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ దివంగత భూమా నాగిరెడ్డి తర్వాత గంగుల నాని కుటుంబీకులకు చాలా కాలంగా ఫ్యాక్షన్ నడుస్తుంది. ఇదే నియోజకవర్గంలోని అహోబిలంలో ఇవాళ ఈ ఇరు కుటుంబాల సభ్యుల ఆధ్వర్యంలోనే వాళ్ళ సమక్షంలోనే ఇరు పార్టీల నేతలు ఘర్షణలకు దిగారు. ఒకరికొకరు రాళ్లు రువ్వుకున్నారు. అక్కడ భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక, ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గంగుల నాని సమక్షంలోనే ఈ రాళ్ల దాడులు జరిగాయి. ఇరు వర్గాలకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. స్థానిక ఆసుపత్రులకు వాళ్ళని తరలించి చికిత్స చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బనగానపల్లె నియోజకవర్గంలో కూడా అక్కడ స్థానిక టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి వర్గీయులకు, వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి వర్గీయులకు తీవ్ర ఘర్షణ నెలకొన్నట్లుగా మనకు సమాచారం అందింది. కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లి అనే గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మందికి గాయాలైన పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గంలో కూడా అటు కేఈ వర్గీయులకు, చెరుకులపాడు శ్రీదేవి వర్గీయులకు చాలా ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెల్దుర్తి మండలం మల్లేపల్లె గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్ల దాడిలో సమాచారం ఉంది. ఈ గాయపడిన వాళ్ళందరినీ కూడా కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వాళ్ళందరూ కూడా చికిత్స కొనసాగుతుంది. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దేవనకొండ మండలం కోటకొండ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు శ్రీనివాస్ అక్కడ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీన్ని టీడీపీ వర్గీయులు కోట్ల సుజాతమ్మ వర్గీయులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు నెలకొన్నాయి. అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాలకు కూడా చాలా మంది కార్యకర్తలకు గాయాలు కూడా అయ్యాయి. దీంతో అన్ని చోట్ల కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనం చెప్పుకున్న ఈ ప్రాంతాల్లోనే కాదు, అన్ని చోట్ల కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదట ఈవీఎంల నుంచి కొంత పోలింగ్ అంతరాయం జరగగా ఇప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి అక్కడక్కడ జరుగుతున్న ఘర్షణల కారణంగా కొంత పోలింగ్కు అంతరాయం కూడా కలుగుతుంది. మనకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు జిల్లా మొత్తం మీద 40% వరకు పోలింగ్ నమోదైంది. ఇంకా ఎక్కడ చూసినా ఓటర్లు బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎండలు లెక్క చేయకుండా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో ఓటర్లలో చాలా చైతన్యం వచ్చిందని చెప్పేందుకు ఇది చక్కటి నిదర్శన. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు.